చూసినట్లయితే ఇక్కడ మానిటరీ పాలసీ యొక్క టార్గెట్స్ కనుక మనం చూసినట్లయితే ఇండియన్ ఎకనామీ చెక్ ద ఇండియన్ ఎకనామీ అంటే ప్రజెంట్ ఇండియన్ ఎకనామీ ఎలా ఉంది, అక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉంది, మొత్తం ఓవరాల్ ఎకానమీని చెక్ చేయడానికి కూడా ఆర్బీఐ మానిటరీ పాలసీ యూజ్ అవుతుంది. తర్వాత ప్రైస్ మెకానిజం ఆర్ ప్రైస్ స్టెబిలిటీ. ఎస్ ఆఫ్ కోర్స్ ఈ ప్రైస్ మెకానిజం ప్రైస్ స్టెబిలిటీ లేకుంటేనే కదా డిఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రైసెస్ స్టేబుల్గా ఉన్నాయా లేవా ఇటువంటి చెక్ చేయడం కూడా ఆర్బీఐ మానిటరీ పాలసీలో ఒక టార్గెట్ అనమాట. క్రియేట్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. ఎస్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే ప్రైసెస్ అనేది స్లోగా రైజ్ అవ్వకుంటూ ఇన్ఫ్లేషన్ అనేది క్రీపింగ్ ఇన్ఫ్లేషన్లో ఉంటుందో అటువంటి టైంలో మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇక హై అయినా లో అయినా ఎంప్లాయ్మెంట్ అనేది పడిపోతుంది అన్నమాట. ఎంకరేజెస్ మీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటి వాటిని అంటే బ్యాంకులు ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బ్యాంకులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తేనే కదా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది. అట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ని ఇటువంటిని ఎంకరేజ్ చేయడం కూడా ఇక్కడ ఒక టార్గెట్గా కనిపిస్తుంది. ఓకేనా. కంట్రోల్ ద ఫోరెక్స్ రిజర్వ్స్. ఫోరెక్స్ రిజర్వ్స్ అనేవి కంట్రోల్ చేయాలి. ఫోరెక్స్ రిజర్వ్స్ అనేది మన దగ్గర లేకపోవడం వల్లనే వన్స్ అపాన్ అ టైంలో మనం ఎల్పిజి రిఫార్మ్స్ ఇవన్నీ పోయి ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరిగింది. రైట్. వాటన్నిటి గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయను. ఐఎమ్ గోయింగ్ టు ద కాన్సెప్ట్ క్వాంటిటేటివ్ మెజర్స్. ఎస్ ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ క్వాంటిటేటివ్ మెజర్స్ కనుక చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది దేని గురించి అంటే బ్యాంక్ రేట్ గురించి డిస్కస్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ దేని గురించి డిస్కస్ చేయాలి, బ్యాంక్ రేట్ గురించి డిస్కస్ చేయాలి. ఆఫ్టర్ డిస్కసింగ్ అబౌట్ బ్యాంక్ రేట్ మనం బ్యాంక్ రేట్ తర్వాత సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఇలా ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. రైట్. ఎస్ ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్తే బ్యాంక్ రేట్ అంటే ఏంటిది అనేది ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆ తర్వాత ఇక్కడ ఉంది చదువుదాం. లెట్ అస్ సే నేను మీ దగ్గర నుండి లోన్ తీసుకున్న అప్పు. ఐ హ్యావ్ టేకిన్ ది లోన్ ఫ్రమ్ యూ పీపుల్. నేను మీ దగ్గర నుంచి అప్పు తీసుకున్న లోన్. ఓకేనా. ఇప్పుడు లోన్ తీసుకున్నప్పుడు మనం ఏం కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. అసలుతో పాటు వడ్డీ కట్టాలి కదా, ఇంట్రెస్ట్. ఐ హ్యావ్ టేకిన్ ది లోన్ ఫ్రమ్ యూ పీపుల్. నేను మీ దగ్గర నుంచి లోన్ తీసుకున్న నేను వడ్డీ కట్టాలా వద్దా అంటే డెఫినెట్లీ ఐ హ్యావ్ టు పే ది ఇంట్రెస్ట్. మరి ఆ వడ్డీనే ఏదైతే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ద టర్మ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాంక్ రేట్ హియర్. ఓకేనా. నేను ఏదైతే తెలుగులో మనం వడ్డీ పైసలు అసలుకు వడ్డీ కట్టడం అంటాం కదా, ఆ వడ్డీ అనే పదాన్ని, ఆ ఇంట్రెస్ట్ అనే పదాన్ని మన ఇక్కడ బ్యాంకింగ్ టర్మ్స్లో మనం ఏమంటున్నామంటే బ్యాంక్ రేట్ అంటున్నాం. అంతే తప్ప నథింగ్ మోర్ దాన్ దట్. వెన్ సమ్మన్ ఈస్ టేకింగ్ ద లోన్ ఆబ్వియస్లీ హ్యావ్ టు పే ద ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్నే వీఆర్ సేయింగ్ దట్ ఇంట్రెస్ట్ యాజ్ బ్యాంక్ రేట్ ఓవర్ హియర్. ఏమంటున్నాం ఇక్కడ బ్యాంక్ రేట్ అంటున్నాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఓకేనా. తీసుకున్న డబ్బుకి వడ్డీ కడతాం కదా, వడ్డీనే ఏమంటున్నాం బ్యాంక్ రేట్ అంటున్నాం. రైట్. ఎస్ లెట్ us see here. In 1923 బ్రిటిష్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ద చీప్ మనీ పాలసీ టు గివ్ లోన్స్ టు ద కమర్షియల్ బ్యాంక్స్. ఈ చీప్ మనీ పాలసీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1923లో స్టార్ట్ అయింది. ఓకేనా. గివింగ్ లోన్స్ ఇన్స్టాంట్లీ చీపర్ రేట్స్ ఈస్ కాల్డ్ చీప్ మనీ పాలసీ. If the RBI gives loans to the commercial bank for a long period of time, then the interest paid by the commercial bank is called bank rate. ఇక్కడ దీస్ 2 పాయింట్స్ ఆర్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకేనా. ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ కాదు. థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. దట్ ఆర్బీఐ ఇక్కడ లోన్ ఇస్తుంది. ఎవరు లోన్ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది క్వశ్చన్లో. ఎగ్జామ్లో ఇదే అడగడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ ఈజ్ గివింగ్ ద లోన్. ఎవరు ఇస్తున్నారు రోల్? ఆర్బీఐ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? కమర్షియల్ బ్యాంక్కి ఇస్తుంది. నౌ హూ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కమర్షియల్ బ్యాంక్? హూ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కమర్షియల్ బ్యాంక్ అంటే ఈ ఆర్ఆర్బి అంటున్నా, ఈ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్ మహేంద్ర ఇటువంటి బ్యాంక్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇటువంటి బ్యాంక్స్ ఏవైతున్నాయో వీటన్నిటిని మనం ఏమంటామంటే కమర్షియల్ బ్యాంక్స్ అంటాం. ఓకే. కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తాయి. ఈవెన్ ఎస్బీఐ ఈజ్ ఆల్సో కమర్షియల్ బ్యాంక్. ఓకే. కాకపోతే గవర్నమెంట్ బ్యాంక్ అది. రైట్. ఈ కమర్షియల్ బ్యాంక్స్కి ఆర్బీఐ ఇచ్చేది ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి, ఆర్బీఐ గివ్స్ లోన్స్ టు ది కమర్షియల్ బ్యాంక్స్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టర్మ్ గుర్తుపెట్టుకోవాలి, లాంగ్ పీరియడ్. ఓకేనా. ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంకి లోన్ ఇచ్చి కలెక్ట్ చేసే వడ్డీనే వి కాల్ బ్యాంక్ రేట్. ఓకేనా. దెన్ ద ఇంట్రెస్ట్ పేడ్ బై ద కమర్షియల్ బ్యాంక్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాంక్ రేట్. క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు కాదు, ఏదైతే వడ్డీ ఉందో, ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఏదైతే ఈ కమర్షియల్ బ్యాంక్ ఆర్బీఐ దగ్గర నుండి లోన్ తీసుకొని ఆ తీసుకున్న లోన్కి ఇంట్రెస్ట్ కడుతుంది చూసిందా, ఆ ఇంట్రెస్ట్ని ఏమంటున్నామంటే దట్ ఇంట్రెస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ bank rate. And this bank rate ఎప్పుడంటామంటే when commercial bank has taken the loan for a long period of time.
ఓకేనా, క్లియర్. రైట్, ఇప్పుడు చూడండి, ఆర్బీఐ విల్ కీప్ ద సెక్యూరిటీస్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్ టు గివ్ ద లోన్స్ ఎట్ బ్యాంక్ రేట్. అంటే మరి ఇప్పుడు ఏం నమ్మియాలి అవన్నీ? కమర్షియల్ బ్యాంక్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తీసుకోవాలంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి పోయి ఆర్బీఐ సార్ నాకు డబ్బులు కావాలని ఇవ్వరు కదా, వాళ్ళు ఏదో ఒకటి తీసుకోవాలి కదా. వాళ్ళు ఏం తీసుకుంటున్నారంటే సెక్యూరిటీస్ అంటే వాళ్ళ ఆస్తులకు సంబంధించిన పత్రాలు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కోసం లోన్ ఇస్తే దాట్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాంక్ రేట్. ఓకేనా, రైట్. If bank rate is very high, banks will take less borrowings from RBI and due to this money flow into the market will reduce and prices will fall. ఇప్పుడు రైట్, ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. లెట్ us say that there is inflation in the market. ఇప్పటివరకు బ్యాంక్ రేట్ అంటే ఏంటిదో మనకు క్లారిటీగా అర్థమైంది. బ్యాంక్ రేట్ అంటే ఏం లేదు, ఆర్బీఐ దగ్గర నుంచి కమర్షియల్ బ్యాంక్ లోన్ తీసుకుంటుంది. అది షార్ట్ టర్మ్ లోన్ అంటే కాదు, లాంగ్ టర్మ్ లోన్. అంటే కమర్షియల్ బ్యాంక్ ఆర్బీఐ దగ్గర నుంచి లాంగ్ టర్మ్ లోన్ తీసుకొని వాళ్ళకు కట్టే ఇంట్రెస్ట్ రేట్ని బ్యాంక్ రేట్ అంటాం. ఈ విషయం ఇప్పటివరకు క్లియర్ అయింది. మరి ఆ బ్యాంక్ రేట్ కింద ఇంట్రెస్ట్ లోన్స్ ఇవ్వడానికి ఆర్బీఐ ఏం తీసుకుంటుందంటే వాళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీస్ లైక్ ఒక బాండ్ పేపర్ తీసుకొని వాళ్ళకి ఇస్తుందనే విషయం ఇక్కడ వరకు క్లియర్ అయింది. మరి లెటెస్ట్ ఇప్పుడు మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉంది. ఇన్ఫ్లేషన్ను తగ్గించాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్బీఐ ఏం కన్సిడర్ చేస్తుందంటే ఆర్బీఐ విల్ ఆల్వేస్ కన్సిడర్ దట్ ది మెయిన్ కాజ్ ఫర్ ద ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ మనీ సప్లై. ఓకేనా, ఆర్బీఐ విల్ ఆల్వేస్ కన్సిడర్ దట్ ద మెయిన్ కాజ్ ఫర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ మనీ సప్లై. సో ఆర్బీఐ వాంట్స్ టు డిక్రీజ్ ద మనీ సప్లై. ఎప్పుడైనా కూడా మనీ సప్లైని తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ దానికంతటా అదే సగం తగ్గిపోతుంది అనేది ఆర్బీఐ ఉద్దేశం. ఓకేనా, ఇప్పుడు మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి వాట్ విల్ ద ఆర్బీఐ డూ అంటే ఆర్బీఐ విల్ ఇంక్రీజ్ ది బ్యాంక్ రేట్. పెంచుతా తగ్గిస్తా అంటే బ్యాంక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే లెటెస్ట్ సే దట్ ఇంతకుముందు ఆర్బీఐ ఏమన్నదంటే బాబు కమర్షియల్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ నేను 5% ఇంట్రెస్ట్ ఇస్తా అన్నది. హ్యాపీగా ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకుంటా ఉంది. కానీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంది కదా, ఇన్ఫ్లేషన్ తగ్గించాలి కదా. ఇన్ఫ్లేషన్ తగ్గాలంటే ఏం చేయాలి? మనీ ఫ్లో ఇంటూ ద మార్కెట్ని తగ్గించాలి, లేదా మనీ సప్లై ఇంటూ ద మార్కెట్ని తగ్గించాలి. మనీ సప్లై జనాల దగ్గరికి తగ్గాలంటే బ్యాంకుల దగ్గరికి పైసలు రావద్దు ఫస్ట్. ఎప్పుడైతే బ్యాంక్స్ దగ్గర డబ్బులు లేవో అప్పుడు పబ్లిక్లకు మనీ రావు. ఇప్పుడు బ్యాంకుల దగ్గర పైసలు లేకుండా చేయాలంటే ఏం చేయాలంటే ఈ బ్యాంక్ రేట్ని పెంచాలి. ఓకేనా, ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చింది కాబట్టి ఆర్బీఐ ఏమంటారంటే బాబు ఐసిఐసిఐ బ్యాంక్ ప్రీవియస్లీ ఐ గేవ్ యూ లోన్ ఫర్ 5% ఇంట్రెస్ట్, నౌ ఐ విల్ గివ్ ద లోన్ అంటే 10% ఇంట్రెస్ట్ అంటుంది. అంటే బ్యాంక్ రేట్ పెరిగిందా తగ్గిందా అంటే బ్యాంక్ రేటు పెరిగింది. ఇలా పెరగడం వల్ల ఏమవుతుందంటే ఐసిఐసిఐ బ్యాంకుకు లోన్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ తీసుకోదు. ఎప్పుడైతే ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ తీసుకోదో ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు. ఎప్పుడైతే బ్యాంక్ దగ్గర ఎక్కువ డబ్బులు లేవో ప్రజల దగ్గరికి ఎక్కువ డబ్బులు రావు. ఎప్పుడు ప్రజల దగ్గరికి ఎప్పుడైతే ఎక్కువ డబ్బులు రావో వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టరు. ఎప్పుడైతే వాళ్ళు ఖర్చు పెట్టరో వస్తువుకు డిమాండ్ ఉండదు. ఎప్పుడైతే డిమాండ్ లేదో వస్తువుకు ధర పెరగదు. ఎప్పుడైతే ధర పెరగదో ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. ఇది కాన్సెప్ట్. ఓకేనా, రైట్, ఇది విషయం. ఇఫ్ ఎట్ ఆల్ ఐసిఐసిఐ బ్యాంకు లోన్ తీసుకున్న 10%కి తీసుకుంటుందంటే పబ్లిక్ ఇచ్చినప్పుడు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్కి ఇవ్వాలి కదా, అప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ పోతుంది. అమ్మో ఇంత హయ్యర్ రేట్ ఇంట్రెస్ట్కి లోన్ తీసుకోవాలన్నా అని. కాబట్టి ఈ విధంగా ఇన్ఫ్లేషన్ మార్కెట్లో వెన్ దేర్ ఇస్ ఇన్ఫ్లేషన్ బ్యాంక్ రేట్ విల్ బి ఇంక్రీజ్డ్. అదే ఎప్పుడైతే డిఫ్లేషన్ ఉందనుకో, డిఫ్లేషన్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ కదా. డిఫ్లేషన్ అంటే అన్నిటి వస్తువుల ధరలు పడిపోతాయి, జనాల దగ్గర పైసలు ఉండవు. అటువంటి టైంలో ఏం చేస్తుందంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఆర్బీఐ విల్ డిక్రీజ్ ది బ్యాంక్ రేట్. ఇంతకుముందు 5% ఉండే కదా బాబు ఐసిఐసిఐ బ్యాంక్, ఇప్పుడు జస్ట్ 2.5% ఇంట్రెస్ట్కే లోన్ తీసుకుంటుంది. అప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్కువ డబ్బులు తీసుకుంటుంది. డబ్బులు తీసుకోవడం వల్ల మళ్ళీ జనాల దగ్గరికి పైసలు వస్తాయి. జనాల దగ్గరికి పైసలు రావడం వల్ల వాళ్ళు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఖర్చు పెడితే వస్తువులకు డిమాండ్ వస్తుంది, రేట్లు పెరుగుతాయి, మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తుంది అనమాట. అంటే వెన్ దెర్ ఈస్ ఇన్ఫ్లేషన్ ఇన్ ది మార్కెట్ బ్యాంక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెన్ దెర్ ఈస్ డిఫ్లేషన్ ఇన్ ది మార్కెట్ బ్యాంక్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, టు ఓవర్కమ్ డిఫ్లేషన్ బ్యాంక్ రేట్ షుడ్ బి రెడ్యూస్డ్. అంటే బ్యాంక్ రేట్ అనేది డిఫ్లేషన్ ఉన్నప్పుడు రెడ్యూస్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు
ఎక్కువ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్ కదా ఇక్కడ వరకు? బ్యాంక్ రేట్ అంటే ఏంటిది? కమర్షియల్ బ్యాంక్స్కి ఆర్బీఐ లాంగ్ టర్మ్ లోన్ ఇవ్వడం. ఓకేనా? అలా తీసుకున్న లోన్కి వడ్డీ కడితే ఆ వడ్డీని ఏమంటాం? బ్యాంక్ రేట్ అంటాం. క్లియర్ కదా? రైట్. రైట్. ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. విల్ డూ వన్ థింగ్, మనం ఎంఎస్ఎఫ్ గురించి లాస్ట్కి మాట్లాడదాం. విల్ స్పీక్ అబౌట్ ఎంఎస్ఎఫ్ ఇన్ ద లాస్ట్. బట్ దానికంటే ముందు మనం సిఆర్ఆర్ గురించి డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. విల్ డిస్కస్ నవ్ అబౌట్ సిఆర్ఆర్. సిఆర్ఆర్ అంటే ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఇన్ ది నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ అక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే వీఆర్ ఓన్లీ స్పీకింగ్ అబౌట్ క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. దట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే దట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఒక కమర్షియల్ బ్యాంక్. జస్ట్ నేను ఐసిఐసిఐ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. మీరు కోటక్ అనుకోండి, ఆ యూనియన్ బ్యాంక్ అనుకోండి, ఎస్బీఐ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను మాత్రం ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. రైట్. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర లెట్ us సే దట్ వాళ్ళ దగ్గర ₹1 కూడా లేదు. మనమే ఒక 100 మంది పోయినాం, మనమే ఒక 100 మెంబర్స్ వెళ్ళి వాళ్ళ బ్యాంక్లో కొంత డబ్బు డిపాజిట్ చేసినాం. ఓకే, మనం అందరం కలిసి ఒక 100 మంది కలిసి ఒక ₹1000 డిపాజిట్ చేసినాం. అలా ప్రతి ఒక్కరు ఈక్వల్ షేర్ ఉండాలని ఏం లేదు. ఒక్కడే 500 వేయచ్చు, మిగతా 99 మంది కలిసి ₹500 వేయచ్చు. ఓకేనా? ఎవరి ప్రపోర్షన్లో వాళ్ళు డబ్బులు వేసినాం. ఓకేనా? పర్టికులర్ షేర్ అంటూ ఏం లేదు. ఓకేనా? వేసినాక వన్ ఫైన్ డే ఏమైందంటే ఈ బ్యాంకు, ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ఏం చేసిందంటే ఇప్పుడు మనం వాళ్ళ దాంట్లో డబ్బులు వేసినాం కాబట్టి ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, యూ అండ్ మీ ఆర్ దేర్. వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ గోయింగ్ అండ్ కీపింగ్ అవర్ మనీ ఇన్ ద బ్యాంక్. మనం వాళ్ళ బ్యాంక్లో డబ్బు దాచినందుకు వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు కదా. ఈవెన్ సేవింగ్స్ అకౌంట్ మీద కూడా వెరీ వెరీ మినిమల్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకు. అవునా కదా? ఇప్పుడు వాడికి ఇంట్రెస్ట్ వాడు కట్టలేడు కదా, కాబట్టి వాడు కూడా మనీని ఎక్కడో తిప్పాలి. అవునా కదా? వాడు కూడా వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, అక్కడ నుంచి ఇంట్రెస్ట్ రేట్ తీసుకొచ్చి మనకు పే చేయాలి అల్టిమేట్లీ. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ 1000 మనం 100 మెంబర్స్ వెళ్ళి ఈ ₹1000 డిపాజిట్ చేసినాం. ఈ 1000కి ₹1000 వారు వేరే దగ్గరికి ఇచ్చేసిండు అనుకో. మార్నింగ్ పోయి నేను నా పైసలు అడుగుతా. ఐసిఐసిఐ బ్యాంకు ₹1000 డిపాజిట్ చేస్తే వాడు ₹1000 తీసుకుపోయి కంప్లీట్గా వేరే దగ్గర డిపాజిట్ చేసేసిండు. దెన్ వాట్ ఈజ్ ద సిచ్యువేషన్? ఇప్పుడు తెల్లారి మన ఇద్దరు నీలాంటో నాలాంటో ఒక 10 మంది వెళ్ళి పైసలు కావాలన్నాం. బ్యాంక్ ఏమన్నది పైసలు లేవన్నది. ఎంత డేంజరస్ ఉంటుంది సిచ్యువేషన్. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ అనేది అరైజ్ కావద్దు. కాబట్టి సిఆర్ఆర్ ఎప్పుడు కూడా అట్లీస్ట్ ఒక 4% మెయింటైన్ చేయాలి. దట్ మీన్స్ అంటే వాళ్ళ బ్యాంకులోకి ఒక ₹1000 వస్తే, లెట్ us సే వాళ్ళ బ్యాంకులోకి ఒక ₹100 వస్తే ఆ ₹100 నుంచి ఖచ్చితంగా 4% వాళ్ళు వాళ్ళ బ్యాంకులోనే పెట్టుకోవాలి. ఓకేనా? దాన్ని ఏమంటారు? అది కూడా క్యాష్ రూపంలో పెట్టుకోవాలి. కాబట్టి దాన్ని మనం క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నాం. రిజర్వ్ అంటే వాళ్ళ బ్యాంకులోనే ఆ డబ్బులు రిజర్వ్ అయి ఉండాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ రూపంలో రిజర్వ్ అయి ఉండాలి. కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం? క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నాం. అట్లీస్ట్ 4% ఉండాలి. 4% కన్నా తక్కువ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకేనా? క్లియర్ కదా? రైట్. దీన్ని ఎలా యూజ్ చేస్తారనేది ముందు చూద్దాం. కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ, ఫ్యాక్ట్స్ని చూసుకొని ముందుకెళ్దాం. ఎస్, ఈ క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1934లోనే స్టార్ట్ అయిందమ్మా. యాజ్ పర్ ఆర్బీఐ 1934 యాక్ట్ ప్రకారమే. ఫ్రమ్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ మీద ఎప్పటి నుంచి ఇంపోజ్ అయిందంటే 1956 నుంచి షెడ్యూల్డ్ బ్యాంక్స్ మీద ఈ సిఆర్ఆర్ అనేది ఇంపోజ్ అవ్వడం జరిగింది. ఎవ్రీ బ్యాంక్ షుడ్ డిపాజిట్ దేర్ టోటల్ ఇండిటీరియల్ యాజ్ రిజర్వ్ బ్యాంక్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాష్ రిజర్వ్ రేషియో. If a bank is getting ₹100 in DTL, then it should deposit ₹5 in the form of CRR. అంటే ఎగ్జాంపుల్ ₹5 తీసుకోవడం జరిగింది మనం. అంటే వాళ్ళకు ఎంత % ఉంటే అంత % వాళ్ళ బ్యాంక్లోనే పెట్టుకోవాలమ్మా. ఇఫ్ సిఆర్ఆర్ ఈజ్ వెరీ హై, బ్యాంక్స్ విల్ టేక్ లెస్ బారోయింగ్స్. రైట్. ఇక్కడ చూసినట్టయితే మనము సిఆర్ఆర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సిఆర్ఆర్ అనేది ఏం లేదమ్మా, సింపుల్. ఇప్పుడు లెట్ us సే దట్ ఇప్పుడు 4% అనేది మినిమం. అంటే వాళ్ళు 4% బయటికి పంపడానికి ఛాన్స్ లేదు. ఇక 4% వాళ్ళ బ్యాంక్లోనే పెట్టుకోవాలి. ఇక్కడ 5% అని మెన్షన్ చేస్తున్నది. మినిమం ఎంత అంటే 4%. రైట్. ఇప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ మార్కెట్లో కనుక ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, మార్కెట్లో ఇన్ఫ్లేషన్ అనేది ఉందనుకోండి, ఈ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే సిఆర్ఆర్ను పెంచమంటుంది. సింపుల్. సిఆర్ఆర్ని పెంచమంటుంది.
ఓకేనా. సిఆర్ఆర్ని పెంచమనడం ఇన్ ద సెన్స్ ఇంతకుముందు ఇప్పుడు 4% ఉన్న సిఆర్ఆర్ని కాస్త 10% చేస్తుంది. అంటే బ్యాంకుకి 100 రూపీస్ వస్తానికి వెళ్ళి 4% పక్క పెడుతున్నారు అంటే 96% బయటకు వస్తుంది. అంటే 96 రూపీస్ మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ ఇప్పుడు బ్యాంక్ ఆర్బీఐ ఏం చెప్తుంది, 10% పక్కకు పెట్టాలి అంటుంది. అంటే 100 రూపీస్లో నుంచి 10 రూపీస్ పక్క పెడితే 90 రూపీసే బయటకు వస్తాయి అన్నట్టు. అంటే మనీ ఫ్లో ఇంటో మార్కెట్ తగ్గిందా తగ్గలేదా? ఇక్కడ మనం సింపుల్ టర్మ్స్లో చూస్తే 6 రూపీసే అనిపిస్తుంది కావచ్చు, కానీ ఇది రియాలిటీగా బ్యాంక్స్లోకి వచ్చినప్పటికీ అది కొన్ని 100 కోట్లు అవుతుంది లేదా 1000 కోట్లు అవుతుంది. ఓకేనా. కాబట్టి సిఆర్ఆర్ని ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు సిఆర్ఆర్ని పెంచమంటుంది. పెంచమనడం ఇన్ ద సెన్స్ 4% నుంచి 10% చేయమంటుంది. దానివల్ల మనీ ఫ్లో ఇంటర్ ద మార్కెట్ ఏదైతుందో దిస్ మనీ ఫ్లో ఇంటర్ ద మార్కెట్ విల్ డిక్రీజ్. అదే డిఫ్లేషన్ ఉందనుకోండి, దాన్ని సిఆర్ఆర్ని ఇంకా తగ్గించమని 2%కి తెమ్మనే అవకాశం కూడా ఉంది. దానివల్ల 90 రూపీస్ వచ్చేటి కాస్త 96 రూపీస్ వచ్చేటి కాస్త 98 రూపీస్ వస్తాయి. క్లియర్ కదా. క్యాష్ రిజర్వ్ రేషియో వాళ్ళకు రిజర్వ్ 4% పెట్టుకోవాలి. ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు పెంచుతారు, డిఫ్లేషన్ వచ్చినప్పుడు తగ్గిస్తారు. సింపుల్. రైట్. ఎస్ఎల్ఆర్ చూడండి, ఇక్కడ ఎస్ఎల్ఆర్ స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. ఎస్ఎల్ఆర్ చూడండి, ఈ క్యాష్ రిజర్వ్ రేషియో ఎందాక ఏదైతే సిఆర్ఆర్ ఉందో ఆ సిఆర్ఆర్ అనేది కేవలం క్యాష్ రూపంలోనే మాత్రమే ఉంటుండేది. కానీ ఈ ఎస్ఎల్ఆర్ విషయానికి వచ్చరికి ఎస్ఎల్ఆర్ కెన్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, ఇట్ కెన్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అండ్ ఇట్ కెన్ ఆల్సో బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఓకేనా. క్యాష్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావచ్చు. స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాం. చూడండి, ఎస్ఎల్ఆర్ వాస్ ఇంట్రడ్యూస్ త్రూ 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకేనా. కమర్షియల్ బ్యాంక్స్ మీద 1962 నుంచి ఇది ఇంపోజ్ అవుతూ ఉంది. ఇప్పుడు నార్మల్గా ఎస్ఎల్ఆర్ ఎంత ఉంటుంది అంటే 18% ఉంటుందమ్మా. నార్మల్గా ఎస్ఎల్ఆర్ ఎంత పర్సెంట్ ఉంటుంది? 18% ఉంటుంది. మ్యాక్సిమం నేను ఎంత పర్సెంట్ వరకు తీసుకోవచ్చు అంటే అప్ టు 40% వరకు తీసుకెళ్ళవచ్చు. ఓకేనా. ఎస్ఎల్ఆర్ మినిమం ఎంత అంటే 18%, మ్యాక్సిమం ఎంత అంటే 40%. Every bank must have a particular portion of NDTL in the form of cash, gold or other liquid assets. If the cash in the bank exhausts, in the commercial bank sells the G6 in the open market and raise the funds. ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. ఇదంతా మనకు దిస్ ఈజ్ ఆల్సో ఇదైతే మధ్యలో ఏదైతుందో దిస్ ఈజ్ నాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైతుందో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ విల్ ఇంక్రీజ్ ద ఎస్ఎల్ఆర్ రేట్. ఓకేనా. ఇన్ఫ్లేషన్ అప్పుడు ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ చేస్తుందో మార్కెట్ని, అప్పుడు ఇన్ఫ్లేషన్ అప్పుడు ఈ ఎస్ఎల్ఆర్ని కూడా ఆర్బీఐ పెంచమంటుంది. ఏమంటుంది అంటే ఆర్బీఐ వీళ్ళకి వచ్చే 100 రూపీస్లో నార్మల్గా 18% పక్కన పెట్టాలమ్మా. అంటే 72 అన్నా 82 అనుకున్నాం. 82 + 90 ఎస్ 82 రూపీసే మార్కెట్లోకి రావాలి. అంటే మనం యావరేజ్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రెండింటిని కలిపిస్తే ఒక బ్యాంక్లో 100 రూపీస్ డిపాజిట్ ఉంటే దాంట్లో నుంచి 18% ఎస్ఎల్ఆర్, 4% సిఆర్ఆర్ అంటే 22%. అంటే 100 నుంచి 22 పోతే ఇంకా 78 రూపీస్ మాత్రమే మార్కెట్లోకి వస్తాయి ఇన్ జనరల్ టర్మ్స్లో. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి మార్కెట్లో, ఇప్పుడు భయంకరమైన ఇన్ఫ్లేషన్ ఉందనుకుంటే ఆర్బీఐ ఏం చెప్తుంది, ఎస్ఎల్ఆర్ని పెంచండి బాబు అంటుంది. ఇంతకుముందు 18% ఉన్నది కాస్త ఇప్పుడు 30% చేస్తారు. సిఆర్ఆర్ని 4% ఉన్నది కాస్త 10% చేస్తారు. అంటే ఇప్పుడు ఎంత 40 పోతుంది. అంటే మార్కెట్లోకి ఎంత వస్తుంది? కేవలం 60 మాత్రమే బయటకు వస్తుంది. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ డ్యూరింగ్ ఇన్ఫ్లేషన్, వెన్ దెర్ ఈజ్ ఇన్ఫ్లేషన్ అంటే మనీ సప్లై ఇంటూ ద మార్కెట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే సిఆర్ఆర్ని ఎస్ఎల్ఆర్ని రెండింటిని పెంచమంటుంది. పెంచితే మనీ ఫ్లో ఇంటూ ద మార్కెట్ లేదా మనీ సప్లై ఇంటూ ద మార్కెట్ అనేది కిందికి వస్తుంది. ఓకేనా. అదే ఎప్పుడైతే డిఫ్లేషన్ ఉంటుందో మార్కెట్లో డిఫ్లేషన్ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ జరుగుతుంది. ఎస్ఎల్ఆర్ని తగ్గిస్తుంది, సిఆర్ఆర్ని తగ్గిస్తుంది. దాని ద్వారా అంటే మనీ ఫ్లో ఇంటూ ద మార్కెట్ని కంట్రోల్లో ఉంచుతుంది అన్నమాట. ఓకేనా. క్లియర్. రైట్. ఎస్. రెపో రేట్ ఇదైతే మీకు తెలుసు వెరీ వెరీ ఫ్రెండ్లీ క్వశ్చన్. ఇది ప్రతి ఎగ్జామ్లో దాదాపు ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఎగ్జామ్లో ఉంటే దాంట్లో 100% కనిపించే క్వశ్చన్లలో ఈ 2 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. రెపో రేట్, రివర్స్ రెపో రేట్. అండ్ ఇక్కడ కొన్ని డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి మనకు. 10 డిసెంబర్ 1992, November 1, 1996. ఇవేవి కూడా ఇప్పటివరకు నాట్ ఈవెన్ సింగిల్ టైం కూడా మనకి ఎగ్జామ్లో అడగలేదు.
ఓకేనా. ఎగ్జామ్లో అడిగేది ఒకటే ఒకటి అడుగుతాడు, వాట్ ఈస్ దట్ అంటే వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రెపో రేట్. రెపో రేట్ అనగా ఏంటి అని మాత్రమే క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది. ఓకేనా. రెపో రేట్ అంటే ఏంటిది అని వస్తుంది, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటిది అని వస్తుంది. మొన్న జరిగిన జేఎల్ ఎగ్జామ్లో రివర్స్ రెపో రేట్ మీద క్వశ్చన్ రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెపో రేట్ అంటే ఏంటిది, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటిదో చూద్దాం. రైట్. ఎస్, ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది, అదేంటిదంటే బ్యాంక్ రేట్. బ్యాంక్ రేట్లో మనం ఏం డిస్కస్ చేసినామంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి ఇచ్చే లోన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసే వడ్డీని బ్యాంక్ రేట్ అంటాము అని మనం చాలా క్లియర్గా చదువుకోవడం జరిగింది ఇందాక. ఓకేనా. సేమ్ గోస్ ఫర్ రెపో రేట్ ఆల్సో. ఓకేనా. సేమ్ గోస్ ఫర్ రెపో రేట్ ఆల్సో. కాకపోతే ఇక్కడ బ్యాంక్ రేట్కి రెపో రేట్కి ఉన్న వెరీ చిన్న డిఫరెన్స్ ఏంటిదంటే సార్, బ్యాంక్ రేట్ అనేది లాంగ్ టర్మ్ లోన్ సార్. ఓకేనా. కానీ రెపో రేట్ అనేది షార్ట్ టర్మ్ బారోయింగ్. ఓకేనా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యాంక్ రేట్ అండ్ రెపో రేట్ అని కనుక మనల్ని ఎవరైనా అడిగితే మనం చాలా ఫాస్ట్గా ఆన్సర్ ఇవ్వాలి, దట్ రెపో రేట్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ లోన్ అండ్ బ్యాంక్ రేట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ లోన్. రెపో రేట్లో బ్యాంక్ రేట్లో రెండిట్లో జరిగేది ఒకటే సార్, ఏంటిది, కమర్షియల్ బ్యాంక్స్కి ఆర్బీఐ లోన్ ఇవ్వడం. మనకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెపో రేట్ అని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆ రెపో రేట్ అంటే కమర్షియల్ బ్యాంక్స్కి ఆర్బీఐ లోన్ ఇవ్వడాన్ని రెపో రేట్ అంటారు, లేదా కమర్షియల్ బ్యాంక్స్కి ఆర్బీఐ లోన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసే వడ్డీని రెపో రేట్ అంటారు, లేదా కమర్షియల్ బ్యాంక్స్కి ఆర్బీఐ ఒక షార్ట్ టర్మ్ లోన్ ఇచ్చి దాని మీద వడ్డీని వసూలు చేయడాన్ని రెపో రేట్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్. ఆ రెపో రేట్ ఎంత ఉంది అనేది మీరు ఆల్రెడీ స్టార్టింగ్గా రాసుకోవడం జరిగింది. రైట్. రెపో అంటే ఏంటో అర్థం చేసుకోండి ఒకసారి. రీపర్చేస్ అగ్రిమెంట్. ఓకేనా. రెపో అనే పదానికి మీనింగ్ ఏంటిదంటే రీపర్చేస్ అగ్రిమెంట్. అంటే నేను ఏదైతే నా సెక్యూరిటీ నీ దగ్గర పెట్టి లోన్ తీసుకుంటా ఉన్నానో నేను దాన్ని మళ్ళీ నేను కొనుక్కుంటా ఇన్ ద సెన్స్ నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అర్థం. ఓకేనా. ఆల్సో నోన్ యాజ్ రెపో, ఆర్పీ, ఆల్ సేల్ అండ్ పర్చేస్ అగ్రిమెంట్. దీన్ని రెపో రేట్ని ఏమంటున్నారు, సేల్ అండ్ పర్చేస్ అగ్రిమెంట్ అని కూడా అంటూ ఉన్నారు అనమాట. ఓకేనా. ఇది ఒక షార్ట్ టర్మ్ బారోయింగ్, మెయిన్లీ ఇది గవర్నమెంట్ సెక్యూరిటీస్లో డీల్ చేస్తాం అనమాట. రెపో రేట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ December 10th, 1992. ఈ క్వశ్చన్ ఇప్పటివరకు ఎక్కడ ఏ ఎగ్జామ్లో కూడా అడగలేదు, బట్ స్టిల్ మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. December 10th, 1992 ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ వాఘల్ వర్కింగ్ గ్రూప్. వాఘల్ వర్కింగ్ గ్రూప్ యొక్క రికమెండేషన్స్ మేరకు 10th December 1992 నుంచి ఇది మనకు అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా. రెపో రేట్ విల్ బి లెస్ దాన్ బ్యాంక్ రేట్. ఎప్పుడైనా కూడా రెపో రేట్ అనేది బ్యాంక్ రేట్ కంటే తక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా. రెపో రేట్ అనేది బ్యాంక్ రేట్ కంటే తక్కువగా ఉంటుంది. అది కూడా ఎంత, 0.25 పాయింట్స్ అనమాట. ఓకేనా. ఇఫ్ రెపో రేట్ ఇంక్రీజెస్ దెన్ మనీ ఫ్లో ఇన్ టు ద మార్కెట్ విల్ రెడ్యూస్ అండ్ దట్ లీడ్స్ టు కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకేనా. If repo rate decreases, then money flow into the market will increase. Yes, if repo rate decreases, right. ఇక్కడ చూడండి, రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు అర్థమయ్యేది ఏందో ఒకసారి చూడండి. ఇది నార్మల్ టర్మ్స్లో మనకు రెపో రేట్ అంటే ఏంటిదని చూసినాం. రెపో రేట్ అంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి షార్ట్ టర్మ్ లోన్ ఇచ్చి వడ్డీ వసూలు చేస్తే ఆ వడ్డీని రెపో రేట్ అన్నాం. ఇక్కడ వరకు హ్యాపీ. రైట్. ఇప్పుడు మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉంటే సేమ్ ఎలానైతే బ్యాంక్ రేట్ దగ్గర బిహేవ్ చేసిందో సేమ్ అలాగే ఆర్బీఐ ఇక్కడ కూడా బిహేవ్ చేస్తుంది. లెట్ us say దట్ ఒక 5 పాయింట్స్ ఉంది అనుకోండి. ఇప్పుడు 5% ఇంట్రెస్ట్ రేట్ నడిపిస్తూ ఉంది మన ఆర్బీఐ. కానీ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల ఇప్పుడు ఆర్బీఐ ఏమంటుందంటే, బాబు ఐసిఐసిఐ బ్యాంక్ నీకు ఇంతకుముందు నేను 5%కి ఇంట్రెస్ట్ ఇచ్చిన, కానీ ఇప్పుడు 5%కి ఇంట్రెస్ట్ ఇయ్యా, ఇప్పుడు నీకు 15%కి ఇంట్రెస్ట్ ఇస్తాను నేను అని చెప్పేసి అంటుంది. దెన్ వాట్ డూ యూ సే, ఈజ్ ద ఐసిఐసిఐ బ్యాంక్ గోయింగ్ టు టేక్ ది లోన్ తీసుకుంటారా అంటే ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ తీసుకోదు, లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ తీసుకోదు. ఎప్పుడైతే వాళ్ళు లోన్ తీసుకోరో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఎనఫ్ డబ్బులు లేవో మనీ ఫ్లో ఇంటు ద మార్కెట్ అనేది ఆబ్వియస్లీ తగ్గిపోతుంది. లేదా 15% ఇంట్రెస్ట్కి వాళ్ళు తీసుకున్నప్పుడు 17% లేదా 18% లేదా 20% ఇంట్రెస్ట్కి మనకి ఇస్తారు. అంత 20% ఇంట్రెస్ట్కి తీసుకోవడానికి బ్యాంక్స్ దగ్గర తీసుకోవడానికి జనాలకు కూడా అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. ఓకేనా. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ అనేది తగ్గడం జరుగుతుంది. సేమ్ గోస్ ఆపోజిట్ సైడ్లో. ఇఫ్ ఎట్ ఆల్ డిఫ్లేషన్ ఉందనుకోండి, అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తానంటే, బాబు ఐసిఐసిఐ బ్యాంక్ నీకు ఇంతకుముందు 5%కి ఇచ్చిన రెపో రేటు ఇప్పుడు 5%కి 2%గా ఇస్తా అంటుంది.
అప్పుడు ఏం చేస్తుందంటే చాలా బ్యాంక్స్ లోన్స్ తీసుకోవడం జరుగుతుంది, ఎక్కువ లోన్స్ తీసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా మనీ ఫ్లో ఇంటూ ద మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ జనాల దగ్గరికి డబ్బులు వచ్చి వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగి వాళ్ళ వస్తువులు కొనడం వల్ల మళ్ళీ డిమాండ్ వచ్చి మనం ఈ డీఫ్లేషన్ అనే ప్రాబ్లం నుండి అల్టిమేట్లీ బయటపడడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనకు బ్యాంక్ రేట్ విషయంలో కావచ్చు, సిఆర్ఆర్ కావచ్చు, ఎస్ఎల్ఆర్ కావచ్చు అండ్ రెపో రేట్ కావచ్చు, ఈ అన్ని విషయాలలో మనకి ఏం కనిపిస్తుందంటే వెన్ దెర్ ఈస్ ఇన్ఫ్లేషన్, ఒక్కసారి మార్కెట్ని ఇన్ఫ్లేషన్ కనుక హిట్ చేస్తే వెంటనే ఆర్బీఐ ఏం చేస్తుందంటే పాలసీ రేట్స్ని, రిజర్వ్ రేషియోస్ని పెంచుకుంటూ పోతుంది. దాని ద్వారా ఏమవుతుంది, మనీ ఫ్లో ఇంటూ ద మార్కెట్ తగ్గుతుంది. మనీ ఫ్లో ఇంటూ ద మార్కెట్ తగ్గినప్పుడు ఏమవుతుంది, జనాల దగ్గర పైసలు ఉండవు, పైసలు ఉంటే కొనకుంటే డిమాండ్ ఉండదు, డిమాండ్ ఉండకుంటే ప్రైస్ పెరగదు, ప్రైస్ పెరగకుంటే ఇన్ఫ్లేషన్ అని అనము. అది సిస్టమ్. ఓకేనా. సేమ్ గోస్ ఇప్పుడు మళ్ళీ రివర్స్ రెపో రేట్ గురించి చూద్దామమ్మా. ఇందాక రెపో రేట్ని కంప్లీట్ చేసినాం. రెపో రేట్ అంటే ఏంటిది, కమర్షియల్ బ్యాంక్స్కి ఆర్బీఐ లోన్ ఇవ్వడం, షార్ట్ టర్మ్ లోన్ వాళ్ళ దగ్గర నుండి వడ్డీని వసూలు చేయడం, దాన్ని మనం ఏమన్నామంటే రెపో రేట్ అని చెప్పేసి అనడం జరిగింది. ఇక్కడ రివర్స్ రెపో రేట్ స్టోరీ కొంచెం డిఫరెంట్. రివర్స్ రెపో రేట్లో ఏమవుతుందంటే కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ఆర్బీఐ లోన్ తీసుకుంటుంది. ఓకేనా. కమర్షియల్ బ్యాంక్స్ నుండి ఆర్బీఐ లోన్ తీసుకోవడాన్ని రివర్స్ రెపో రేట్ అన్నాం. ఇప్పుడు రెపో అంటే వాళ్ళకి ఇవ్వడం, దాన్ని రివర్స్. ఓకేనా. రెపో అంటే ఏంటిది, కమర్షియల్ బ్యాంక్స్కి ఆర్బీఐ లోన్ ఇవ్వడం, దాన్ని రివర్స్ చేస్తే రివర్స్ రెపో రేట్, అంతే కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అటువంటి పరిస్థితిని రివర్స్ రెపో రేట్ అన్నాం. లేటెస్ట్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంది మార్కెట్లో. ఓకేనా. మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉంది. ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు రివర్స్ రెపో రేట్ ఎటువంటి గేమ్ ప్లే చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఆర్బీఐ ఈజ్ అన్ అపెక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి, బ్యాంకర్స్ బ్యాంక్ కాబట్టి, ఓకేనా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి ఆర్బీఐకి ఒక అధికారం ఉంది. ఆ అధికారం ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్ ఎంత ఇంట్రెస్ట్ కడుతుందో ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది, ఆర్బీఐ ఎంత ఇంట్రెస్ట్ కడుతుందో కూడా ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. ఓకేనా. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అంటే రెపో రేట్ ఎంత ఉండాలి, బ్యాంక్ రేట్ ఎంత ఉండాలి అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. నాట్ ఓన్లీ దాట్, ఎట్ ద సేమ్ టైం రివర్స్ రెపో రేట్, దట్ మీన్స్ ఆర్బీఐ ఎంత డబ్బులు కట్టాలనేది కూడా ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. ఆ అధికారం మనము ఆర్బీఐకి ఇవ్వడం జరిగింది. రైట్. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి మనీ ఫ్లో ఇంటూ ద మార్కెట్ని తగ్గించాలి కాబట్టి ఆర్బీఐ ఒక గేమ్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఆ గేమ్ ఏంటిదంటే ఐసిఐసిఐ బ్యాంకును పిలుస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ని పిలిచి ఏమంటారంటే, బాబు ఐసిఐసిఐ బ్యాంక్ నాకు కొన్ని డబ్బులు కావాలి, ఐ నీడ్ సమ్ లోన్. ఇంతకుముందు నేను లోన్ తీసుకున్నా చూసినావా, అప్పుడు నీకు 5% ఇంట్రెస్ట్ ఇచ్చినా కదా, ఇప్పుడు నువ్వు కనుక నాకు లోన్ ఇచ్చినావు అనుకో, నీకు నేను 15% పే చేస్తా అంటది. అప్పుడు హ్యాపీగా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఏం చేస్తారంటే తీసుకుపోయే డబ్బులన్నీ ఆర్బీఐకి ఇచ్చేస్తాడు. అనవసరంగా జనాలకి ఇచ్చి జనాల దగ్గర మళ్ళీ వసూలు చేయాలి, పెద్ద ప్రాసెస్ ఇదంతా. అదే తీసుకుపోయి హ్యాపీగా ఆర్బీఐ దగ్గర పెట్టామనుకో, వాటి డబ్బులకు గ్యారంటీ ఉంటుంది, దానికి కావాల్సిన ఇంట్రెస్ట్ కూడా వస్తూ ఉంది. అవునా కదా. దీనివల్ల ఏం జరుగుతుంది సార్ అంటే, దీనివల్ల ఐసిఐసిఐ దగ్గర డబ్బులు లేకుండా పోతాయి. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా పోతాయో వాడు మనకు డబ్బులు ఇవ్వడు. క్లియర్ కదా. వాడు మనకు డబ్బులు ఇవ్వకుంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, వీఆర్ నాట్ గోయింగ్ టు పర్చేస్ ఎనీథింగ్. ఇఫ్ యూ ఆర్ నాట్ పర్చేసింగ్ ఎనీథింగ్, దెర్ విల్ బి నో డిమాండ్ ఇన్ ది మార్కెట్. ఇఫ్ దెర్ ఈస్ నో డిమాండ్, ద ప్రైసెస్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఇంక్రీజ్. ఇఫ్ ద ప్రైసెస్ ఆర్ నాట్ ఇంక్రీజింగ్, దెన్ ఆ ఇన్ఫ్లేషన్ విల్ కమ్ డౌన్. అట్లా రివర్స్ రెపో రేట్ని కూడా ఆర్బీఐ ఇంక్రీజ్ చేస్తుంది వెన్ దెర్ ఈస్ ఇన్ఫ్లేషన్. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ డీఫ్లేషన్ ఇన్ ది మార్కెట్, డీఫ్లేషన్ ఉంటే ఆపోజిట్ రివర్స్ రెపో రేట్ని కూడా తగ్గిస్తుంది. ఏమంటుంది, ఇంతకుముందు నీకు 5% ఇంట్రెస్ట్, నువ్వు నాకు డబ్బులు ఇస్తే నీకు ఇంతకుముందు 5% ఇస్తుండే కదా, ఇప్పుడు ఓన్లీ 2% ఇస్తా అంటుంది. అట్లాంటప్పుడు ఎవడో ఆర్బీఐలో డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపడు. అట్లాంటప్పుడు వాళ్ళ డబ్బులు బ్యాంకుల దగ్గర ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా రొటేట్ చేయాలి కదమ్మా. రొటేట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జనాలకు తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల జనాల దగ్గర బాగా డబ్బులు వచ్చి వాళ్ళు కొనడం స్టార్ట్ చేసి డిమాండ్ పెంచి వస్తువుల ధరలు పెంచి మెల్లమెల్లగా ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ చేసే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా రివర్స్ రెపో రేట్ని కూడా ఆర్బీఐ అంటే ఏమేమి ఇంక్రీజ్ చేస్తుంది ఆర్బీఐ, ఇక్కడ మనకి ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఎస్ఆర్ఆర్ ఇంక్రీజ్ చేస్తుంది, బ్యాంక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది, రెపో రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది, రివర్స్ రెపో రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇలా అన్నిటినీ కూడా ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది వెన్ దెర్ ఈస్ ఇన్ఫ్లేషన్ అండ్ డిక్రీజ్ చేయడం జరుగుతుంది వెన్ దెర్ ఈస్ డిఫ్లేషన్. మళ్ళీ ఆర్బీఐ ఎన్ని రోజులకు ఒకసారి కలుస్తుందో మనం 1 ఇయర్లో 4 times కలుస్తుంది. దట్ మీన్స్ 3 monthsకి ఒకసారి కలుస్తుంది. కాబట్టి ప్రతి 3 monthsకి చెక్ చేయడం ద్వారా మన దేశంలో పాలసీ రేట్స్ని మేనేజ్ చేయడం ద్వారా, రిజర్వ్ రేషియోస్ని మేనేజ్ చేయడం ద్వారా ఆర్బీఐ అనేది ఇన్ఫ్లేషన్ని ఫుల్ కంట్రోల్లో ఉంచగలుగుతూ ఉందన్నమాట. ఓకేనా. ఫుల్
కంట్రోల్లో ఉంటుంది. అందుకే వీఆర్ నెవర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మనం వాకింగ్ ఇన్ఫ్లేషన్ తప్ప ఎప్పుడు రన్నింగ్ ఇన్ఫ్లేషన్ కానీ హైపర్ ఇన్ఫ్లేషన్ కానీ ఇటువంటి సిచ్యువేషన్లోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళట్లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ పాలసీస్ విచ్ ఈస్ మెయింటైనింగ్ బై ది